అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 18 అల్ కహఫ్ గుహ సూరా. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 83. ويسألونك عن ذي القرنين قل سأتلو عليكم منه ذكرا. ఆయత్ నంబర్ 83. ఓ ప్రవక్త, వారు నిన్ను జుల్కర్నైన్ గురించి అడుగుతున్నారు. నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తానని వారికి చెప్పు. వ్యాఖ్యానం 117. ఇది ముష్రికుల మూడవ ప్రశ్నకు సమాధానం. యూదుల ప్రేరణపై వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ ప్రశ్న వేశారు. జుల్కర్నైన్ అంటే 2 కొమ్ములు ఉన్నవాడు అని అసలు అర్థం. అతని తలపై 2 కొమ్ములు మొలిచి ఉండడం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది. లేదా అతడు తూర్పు నుంచి పశ్చిమ వరకు జైత్రయాత్రను కొనసాగించి సూర్యోదయం సూర్యాస్తమయాలను 2 దిక్కులలోనూ ప్రత్యక్షంగా తిలకించి ఉండటం వల్ల అతనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. మరికొంతమంది ప్రకారం అతని తలపై 2 జడలు ఉండేవి లేదా 2 పిలకలు ఉండేవి, అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ప్రాచీన వ్యాఖ్యాతల బహుశా ఇతను అలెగ్జాండర్ అయి ఉంటాడని భావించారు. ఎందుకంటే అలెగ్జాండర్ జైత్రయాత్ర పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు దేశాల వరకు అప్రతిహతంగా సాగింది. అయితే ఆధునిక ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ముఖ్యంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ విషయంలో చేసిన పరిశోధన శ్లాఘించదగినది. ఆయన పరిశోధనా సారాంశం 1. ఖురాన్ విశదీకరించినట్టు జుల్కర్నైన్ శక్తిమంతుడు. అల్లాహ్ అతనికి గొప్ప శక్తి సామర్థ్యాలను వనరులను సమకూర్చాడు. 2. అతడు ప్రాక్పశ్చిమాల రాజ్యాలను వరుసగా జయిస్తూ ఒక పర్వత ప్రాంతానికి చేరాడు. ఆ పర్వతానికి అవతల యాజూజ్ మాజూజులు ఉండేవారు. 3. అతడు యాజూజ్ మాజూజుల దురాగతాలను అడ్డుకునే ఉద్దేశంతో వారి మార్గాన్ని మూసేందుకు అత్యంత పటిష్టమైన నిర్మాణం చేపట్టాడు. 4. అతడు న్యాయశీలుడైన చక్రవర్తి. 5. అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం గలవాడు. 6. అతడు మనోవాంఛల వెనక పరిగెత్తే విషయలోలుడు కాడు. ప్రాపంచిక పటాటోపాలను సిరి సంపదల్ని ఆశించేవాడు అంతకన్నా కాదు. అతడు ప్రాచీన పారసీక దేశస్థుడు. అతన్ని గ్రీకులు సాయిరిస్ అని, ఇబ్రానీలు హురీష్ అని, అరబ్బులు కైకుష్రు అని పిలిచేవారు. క్రీస్తు పూర్వం 539కి చెందినవాడు. క్రీస్తు శకం 1838లో సాయిరిస్ అనే పేరు గల ఒక విగ్రహం కనుగొనబడింది. దాని 2 భుజాలపై రెక్కలున్నాయి. తలపై పొట్టేలు మాదిరిగా 2 కొమ్ములున్నాయి. వివరాల కోసం తర్జుమను ఖురాన్ మొదటి సంపుటి పేజీ 399, 430 ప్రథమ ముద్రను చూడండి. యథార్థం మాత్రం అల్లాహకే తెలుసు. ఆయత్ నంబర్ 84. إنا مكنا له في الأرض وآتيناه من كل شيء سببا. ఆయత్ నంబర్ 84. మేము అతనికి భూమిలో అధికారం ఇచ్చాం, అన్ని రకాల సాధన సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాము. వ్యాఖ్యానం 118. సబబ్ అంటే అసలు త్రాడు అని అర్థం. లక్ష్య సాధన కోసం ఉపయోగించే సాధనం కొరకు కూడా ఈ పదం అన్వయిస్తుంది. ఈ రకంగా తీసుకుంటే దీనికి వనరులు, సాధన సంపత్తులు అన్న భావం వస్తుంది. వాటిని అనుసరించి అతడు విజయాలు సాధించాడు, శత్రువుల పొగరు అణిచాడు, దుర్మార్గులైన చక్రవర్తులను మట్టి కరిపించాడు. ఆయత్ నెంబర్ 85. ఆయత్ నెంబర్ 85. అతను ఒక దిశలో పోసాగాడు. వ్యాఖ్యానం 119. ఈ వచనంలో సబబ్ అంటే మార్గమని అర్థం. అతడు దైవ ప్రసాదితమైన వనరుల ద్వారా మరిన్ని కొంగ్రొత్త ఆవిష్కరణలకు పూనుకున్నాడు, మరిన్ని వనరులను సమకూర్చుకున్నాడు అన్న అర్థం కూడా వస్తుంది. ఉదాహరణకు ఇనుమును సృష్టించిన వాడు అల్లాహే. ఆ ఇనుము ద్వారా ఎన్నో ఆయుధాలు,
మరెన్నో యంత్రాలు పనిముట్లు తయారవుతాయి. ఆయత్ నంబర్ 86. حتى إذا بلغ مغرب الشمس وجدها تغرب في عين حمئة ووجد عندها قوما قلنا يا ذا القرنين إما أن تعذب وإما أن تتخذ فيهم. ఆయత్ నంబర్ 86. చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని సూర్యుడు ఒక బురద చలములో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపములో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. ఓ జుల్కర్నైన్, నువ్వు వీళ్లను శిక్షించవచ్చు లేదా వీరి విషయంలో మరేదైనా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు అని మేమతనికి సెలవిచ్చాం. వ్యాఖ్యానం 120. ఈ ఆయతును ఐనిన్ అంటే నీటి గుంట లేక సముద్రము అని అర్థం. హమీ అతిన్ అంటే బురద, రొంపి అని అర్థం. దీని భావం ఏమిటంటే జుల్కర్నైన్ పశ్చిమ దిశలో ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ ఒక జనపదం వద్దకు చేరుకున్నాడు. అది అతని జైత్రయాత్రలో ఆఖరి మజిలీ. అక్కడ ఒక జలసంధి లేక సముద్రం ఉంది. అందలి నీళ్లు నల్లగా బురదగా ఉన్నాయి. సూర్యుడు ఆ బురదలో మునుగుతున్నట్లు అతనికి అనిపించింది. సూర్యాస్తమయం సమయంలో సముద్ర తీరంలో నిలబడి చూసేవారికి సూర్యుడు సముద్రంలో మునిగిపోతున్నట్లో లేక భూమిలో కూరుకుపోతున్నట్లో అగుపిస్తాడు. నిజానికి సూర్యుడు మునగడు, అతడు ఆకాశంలోనే ఉంటాడు, తన గమ్యం వైపునకు సాగిపోతూ ఉంటాడు. వ్యాఖ్యానం 121. అంటే మేము నీకు ఈ జాతి వారిపై ఆధిక్యతను వసగాము. ఇప్పుడు నువ్వు వారి దురాగతాలకు గాను వారిని హతమార్చినా, వాళ్ళని నిర్బంధించినా, పరిహారం తీసుకుని వారిని వదిలిపెట్టినా అది నీ ఇష్టం అని భావం. వ్యాఖ్యానం 122. మేము సెలవిచ్చాం అంటే వహీ ద్వారా ఆ విషయం మేమతనికి తెలియజేశాం అని భావం. ఈ వాక్యం ఆధారంగా కొంతమంది జుల్కర్నైనుకు దైవ దౌత్యం ప్రవక్త పదవి లభించిందని భావించారు. అతనికి ప్రవక్త పదవి లభించలేదని అనేవారు. బహుశా ఈ కాలపు పైగంబర్ ద్వారా అతనికి ఆ సూచన ఇవ్వబడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 87. قال أما من ظلم فسوف نعذبه ثم يرد إلى ربه فيعذبه عذابا نكرا. ఆయత్ నంబర్ 87. దానికతను దుర్మార్గానికి వడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాం. తరువాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు అని అన్నాడు. వ్యాఖ్యానం 123. అంటే షిర్కుపై, తిరస్కార వైఖరిపై మొండికేసిన వారిని మేము శిక్షించి తీరుతాము. ఆయత్ నంబర్ 88, 89. وأما من آمن وعمل صالحا فله جزاء الحسنى وسنقول له من أمرنا يسرا. ఆయత్ నంబర్ 88. అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సైతం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాం అని అన్నాడు. ఆయత్ నంబర్ 89. ఆ తరువాత అతను మరో దారి పట్టాడు. వ్యాఖ్యానం 124. అంటే ఇప్పుడు అతను పశ్చిమం నుంచి తూర్పు ప్రాంతం వైపుకు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయత్ నంబర్ 90. حتى إذا بلغ مطلع الشمس وجدها تطلع على قوم لم نجعل لهم من دونها سترا. ఆయత్ నంబర్ 90. అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించడం చూశాడు. మేము వారికి సూర్యునికి మధ్య ఎలాంటి అడ్డును ఉంచలేదు. వ్యాఖ్యానం 125. తూర్పు దిశలో ఆఖరి జనవాసం వరకు వెళ్ళిపోయాడు. సూర్యుడు వారిపై ఉదయించేవాడు అని అనడం జరిగింది.
అక్కడి ప్రజలు మరీ అనాగరికులు. వారు ఇండ్లలో నివసించే బదులు మైదానాలలో ఎడారుల్లో నివసించేవారు. దుస్తులు ధరించేవారు కారు. వారికి సూర్యునికి మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండేది కాదంటే భావం ఇదే. వారి నగ్న శరీరాలపై సూర్యకిరణాలు ప్రసరించేవి. ఆయత నంబర్ 91, 92. كذلك وقد أحطنا بما لديه ఆయత నంబర్ 91. ఇది పరిస్థితి. అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి. వ్యాఖ్యానం 126. అంటే జుల్కర్నైన్ శక్తి సామర్థ్యాల గురించి, అతని ప్రజ్ఞా పాఠవాల గురించి మాకు అంతా తెలుసు. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు అతను తొలుత పశ్చిమ ప్రాంతాన్ని జయించి తరువాత తూర్పు వైపునకు జైత్రయాత్ర సాగించాడు. ثم أتبع ఆయత నంబర్ 92. ఆ తరువాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు. వ్యాఖ్యానం 127. అంటే తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతాలను జయించిన తరువాత అతను మరో దిశలో సాగిపోయాడు. ఆయత నంబర్ 93. حتى إذا بلغ بين السدين وجد من دونهما قوما لا يكادون يفقهون. ఆయత నంబర్ 93. అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆ రెండింటికి నడుమ ఒక జాతిని చూశాడు. వారు అతని ఒక్క మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు. వ్యాఖ్యానం 128. ఆ రెండు పర్వతాలకు మధ్యన గల లోయలో ఒక జాతి వారు నివసించేవారు. ఆ లోయకు అవతల నుంచి యాజూజ్ మాజూజ్ అనే దుర్మార్గులు దండెత్తి వచ్చి వారిని వేధిస్తూ ఉండేవారు. అక్కడి ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేసేవారు. రక్తపాతం సృష్టించేవారు. వ్యాఖ్యానం 129. వారికి తాము మాట్లాడే భాష తప్ప మరో భాష రాదు. ఆయత నంబర్ 94. قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم. ఆయత నంబర్ 94. ఓ జుల్కర్నైన్, యాజూజ్ మాజూజులు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకు వారికి మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా అని వాళ్ళు విన్నవించుకున్నారు. వ్యాఖ్యానం 130. మరి జుల్కర్నైన్కు వారు తమ బాధలను ఎలా చెప్పుకోగలిగారు? ఎవరైనా దుబాసీగా వ్యవహరించి ఉండవచ్చు, లేదా దేవుడు జుల్కర్నైన్కు ప్రసాదించిన సాధన సంపత్తులలో పలు భాషలను అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఉండవచ్చు. వ్యాఖ్యానం 131. యాజూజ్ మాజూజ్ అనేవి వాస్తవానికి రెండు జాతుల వారు. ప్రామాణిక హదీసుల ప్రకారం వారు మానవ జాతికి చెందినవారే. ఇతర జాతుల వారి కన్నా వారి సంఖ్య అధికంగా ఉంటుంది. వాళ్లతోనే నరకం ఎక్కువగా నిండుతుంది. సహీ బుఖారీ, తఫ్సీర్ సూరతుల్ అజ్, ముస్లిం కితాబుల్ ఈమాన్. ఆయత్ నంబర్ 95. قال ما مكني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم. ఆయత్ నంబర్ 95. అతనిలా సమాధానమిచ్చాడు, నాకు నా ప్రభు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్టమైనది. మీరు మీ శ్రమ శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకు వారికి మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను. వ్యాఖ్యానం 132. అంటే మీరు మీ శారీరక శక్తిని వెచ్చించండి, గోడ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తెచ్చి ఇవ్వండి. షేర్, సబ్స్క్రైబ్. మిగతాదంతా నేను చూసుకుంటాను అని భావం. ఆయత్ నంబర్ 96. آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه. ఆయత్ నంబర్ 96. నాకు
ఇనుప రేకులను తెచ్చి ఇవ్వండి. ఆ విధంగా అతను ఆ 2 పర్వతాల మధ్య గోడను సమానంగా లేపిన తరువాత అగ్నిని రాయజేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తరువాత కరిగిన రాగిని తెండి దానిపై పోస్తాను అన్నాడు. వ్యాఖ్యానం 133. బైనస్సదఫైన్ అంటే 2 పర్వత శిఖరాల మధ్య గల ఖాళీ ప్రదేశం. దాన్ని చిన్న చిన్న ఇనుప పలకలతో నింపేశాడు. వ్యాఖ్యానం 134. కిత్రన్ అంటే కరిగిన సీసం, లోహం, రాగి, ధాతువు అన్న అర్థాలు వస్తాయి. ఇనుప రేకులను బాగా కాల్చి అగ్నిగోళంగా మారిన తర్వాత వాటిపై రాగి లేక సీసం పోయటం వల్ల ఆ పర్వత కనుమ మూసుకుపోయింది. దాన్ని దాటి రావడం యాజూజ్ మాజూజ్ జాతులకు సాధ్యపడకుండా పోయింది. ఆయత్ నంబర్ 97. فما استطاعوا أن يظهروه وما استطاعوا له నకబా. ఆయత్ నంబర్ 97. ఇక వారిలో యాజూజ్ మాజూజుల్లో ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది. దానికి రంధ్రం వేయడం కూడా వారి తరం కాదు. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.